హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లందరికీ కూడా గమనిక. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ గురించి చట్టరీత్యా బాధ్యత వహించవలసిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ టాపిక్‌లో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అన్ని టాపిక్స్‌ని కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటివరకు అందించిన లైఫ్ సర్టిఫికేట్లు ఆమోదించబడ్డాయి. అయితే కొంతమంది ఆధార్ మిస్ మ్యాచ్ సమస్య ఎదురవ్వగా మరికొంతమందికి ఇప్పటికే సబ్మిట్ చేసినట్టు సమాచారం వచ్చింది. ఈ విషయంలో ఎవరు కూడా అనవసరంగా ఆందోళన చెందవలసిన పనేమీ లేదండి. ఎందుకంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు చివరి తేదీ ఈరోజే అండి. సో, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు సంబంధించి చివరి తేదీ ఈరోజే కావడంతో మీ సబ్ ట్రెజరీ అధికారిని తక్షణమే సంప్రదించి మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించండి. ఒకవేళ ఈ రోజులోపు సబ్మిట్ చేయకపోతే కనీసం మార్చి నెలాఖరులోపు మాన్యువల్‌గా అయినా లైఫ్ సర్టిఫికేట్‌ని అందించాలి. మరొకవేళ మార్చి నెలలో తర్వాత కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపులు పూర్తిగా నిలిపివేయబడతాయి. ఇక లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ యొక్క వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, పెన్షనర్ ఇప్పటికీ జీవించే ఉన్నారని నిర్ధారించుకునేందుకు లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవడం తప్పనిసరి. ఉదాహరణకు ఒక పెన్షనర్ 2024 ఫిబ్రవరిలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించి ఉండి, ఆ తర్వాత మార్చి నెలలో కాలం చేశారని అయితే అనుకుందాము. అలాంటి సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు లేదా వారసులు ఆ విషయాన్ని ట్రెజరీ అధికారులకు తెలియజేయకపోతే వారు తదుపరి నెలల పాటు పెన్షన్ తీసుకుంటూ ఉండవచ్చు. ఇది చట్టరీత్యా నేరం. అందువల్ల తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించాలండి. పెన్షనర్ మరణించినప్పుడు చేయవలసినటువంటి చర్యలు. ఒకవేళ పెన్షనర్ మృతి చెందితే సంబంధిత కుటుంబ సభ్యులు లేదా హక్కుదారులు తక్షణమే సబ్ ట్రెజరీ అధికారిని సంప్రదించి ఆ విషయాన్ని తెలియజేయాలి. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే మరియు మరణం గురించిన సమాచారం అందించకపోతే ఇప్పటివరకు తీసుకున్న మొత్తం పెన్షన్‌ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఈ విషయంలో పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు, హక్కుదారులు ఎల్లప్పుడూ జాగ్రత్త అయితే వహించాల్సి ఉంటుంది ఈ విషయం మీద. ఇది చట్టరీత్యా నేరం మాత్రమే కాకుండా ప్రభుత్వ నిధులను తప్పుగా ఉపయోగించుకోవడమే అవుతుంది. అందరూ సహకరించి సమయానికి లైఫ్ సర్టిఫికేట్‌నయితే సమర్పించండి ఫ్రెండ్స్.